మనం పదే పదే ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంత డేరింగ్గా డాషింగ్గా వాళ్ళు ఈ ప్రపంచ దేశాలను ఎదుర్కొంటున్నారు అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ యావత్ వెస్టర్న్ కంట్రీస్ ప్లస్ ఈ పాకిస్తాన్కి వెయ్యాల్సిన చురక, సో దీనిని కూడా ఎంత ఎఫిషియెంట్గా చేస్తున్నారు అన్నప్పుడు రష్యా వాళ్ళు చేస్తున్న పనులు అంటే పుతిన్ మైండ్లో ఏం జరుగుతుంది, ఏమిటి ఇతను ఆలోచిస్తున్నాడు ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు నాలాంటి వాడిని మీరు అడిగారు అనుకోండి, ఇతనుకున్న ఒకే ఒక టార్గెట్ యుఎస్ఎస్ఆర్, విడిపోయిన 15 దేశాలు మళ్ళీ కలవాలి, సోవియత్ యూనియన్ మహాసామ్రాజ్యం. సో దీని గురించి ఇతను 100 ఏళ్ళు బతకాలా లేదా 150 ఏళ్ళు నా ఆయుష్ని పెంచుకోవాలా, శతవిధాల ప్రయత్నాలు. సో దీనినే జాతీయవాదము అంటారు. అంటే మై కంట్రీ ఈజ్ ఫస్ట్, రష్యా ఫస్ట్. సో ఇప్పుడు ఈ ప్లానింగ్ ప్రకారం మీరు చూసారనుకోండి, మొన్న పోలాండ్ మీద ఒక డ్రోన్ వెళ్ళి పడింది. వెంటనే నాటో దళాలంతా రెడీ అయ్యారు. మీకు ఆర్టికల్ 4 అన్నారు. తరువాత రష్యాపై ఎవరు ముందు యుద్ధాన్ని మొదలు పెడతారు? ఇంతలో వీళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ గారిని అడిగితే ఇది ఒక యాక్సిడెంట్ కదా, పొరపాటుగా ఇలా జరిగింది, దీనికి మీరు ఏకంగా రష్యాతో యుద్ధము అంటే ఈ నష్టాన్ని మీరు భరించలేరు. ట్రంప్ సింపుల్గా ఎస్కేప్ అయిపోయాడు. మరి ఇది పొరపాటుగా పడిందా? సో నిన్నటికి నిన్న వార్తలు ఏమిటి, రొమేనియాపై ఇంకొక డ్రోన్ 50 నిమిషాల పాటు రొమేనియా ఎయిర్ స్పేస్లో 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన రష్యా డ్రోన్లు. మరి ఇది కూడా యాక్సిడెంటేనా? పుతిన్ పొరపాటుగా ఈ పని చేశారా? కానే కాదండి అంటున్నాడు జెలెన్స్కీ. సో ట్రంప్ గారు మీ తీరు మార్చుకోండి, లేకపోతే మీరే నష్టపోతారు, ఇది వీళ్ళ ఆలోచన. కానీ ట్రంప్ మాత్రం తొణకడం లేదు, బెనకడం లేదు. ఇప్పుడు జెలెన్స్కీ ఒక పెద్ద ఉత్తరం రాశాడు. అందులో ఇతను ఏమంటున్నాడు అంటే, పోలాండ్ ఒక యాక్సిడెంట్, రొమేనియా ఒక యాక్సిడెంట్ అంటే రేపు వాళ్ళు ఏం చేస్తారు, షాహిద్ డ్రోన్స్ మీ మీద విసురుతారు. షాహిద్ డ్రోన్స్ అంటే ఏంటండి? సూసైడల్ డ్రోన్స్, వచ్చి పడతాయి, పేల్తాయి, అంతే. షాహీన్ డ్రోన్స్ అంటారు, తరువాత బాలిస్టిక్ మిజైల్స్ అంటారు, ఇంకా ఫైనల్గా హైపర్సానిక్ మిజైల్స్ కూడా మీ మీద వాడతారు. వీటిని కూడా మీరు యాక్సిడెంట్ అనుకుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. సో ఇది జెలెన్స్కీ ఇస్తున్న వాదన. అంటే ఏంటి? ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధము కాదండి, నాటోకి రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధము. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకోవాలి. అంటే జెలెన్స్కీకి యుద్ధము ఇలా పెరిగి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయాలి, ఇది ఇతని ఆలోచన. సో నిన్న కూడా మాట్లాడాను, వీళ్ళు జర్మనీని ఎలా లాగుతున్నారు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము అంటే ప్రతి ఒక్క మీటింగ్ జర్మనీలోనే ఎందుకు జరుగుతుంది? సో ఇది నాకు వచ్చిన డౌట్. ఇవాళ వార్తలు ఏమిటి అంటే, ట్రంప్ గారు క్లియర్గా చెప్తున్నారు, బాబు ఇది నా యుద్ధము కాదు. జో బైడెన్ జెలెన్స్కీ కలిసి ఏదో ప్లాన్ చేసి వీళ్ళు రష్యాను రెచ్చగొట్టారు. సో రష్యా వాళ్ళు తిరగబడ్డారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ మై వార్, నేను యుద్ధము చేయడం లేదు. ఒకవేళ మీకు నా సహాయం కావాలి అని అనుకోండి, మీరు అమెరికా హెల్ప్ అడుగుతున్నారు అనుకోండి, ఈ నాటో దేశాలు, సో కాల్డ్ నాటో దేశాలు అంటే నాటోకి వీళ్ళే బాస్, ఇవాళ దూరం అయిపోయారు. చూడండి, వితిన్ డేస్ దూరం అయిపోయి మీ నాటో దేశాలు మా సహాయాన్ని కోరుకుంటే రష్యన్ ఆయిల్స్, రష్యన్ ఎనర్జీ మీరు కొనకూడదు. సో ఇప్పుడు నాటో వాళ్ళ ఆలోచనలో పడ్డారు. సరేనండి, రష్యా ఎనర్జీ, ఆయిల్స్, గ్యాస్ కొనము. భారత్ మీద శాంక్షన్స్ అన్నారు, భారత్ వద్ద కూడా మేము ఏమీ కొనము. చైనా మీద టారిఫ్ అన్నారు, వాళ్ళ వద్ద కూడా వ్యాపారం చెయ్యలేము. ఇప్పుడు మాకు కావలసిన ఈ చమురు, గ్యాస్ ఎవరు ఇస్తారు? నేనే కదా ఇస్తాను, ఇంకెవరున్నారు నీకు? ఎవరు లేరు కదా. రష్యా లేదు, భారత్ లేదు, చైనా లేదు, ఉన్నది ఒకే ఒక అమెరికా కదా. మీరు చచ్చినట్టు నా వద్దే కొనాలి. చూడండి ఆ ప్లాన్, ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇతన్ని మనమేమో ఒక మూర్ఖుడు అంటాము, తుక్లక్ అంటాము, కానీ ఆ తుక్లక్ ఆలోచనలు అంతా ఇలాగే ఉంటాయి.
మరి మీరు కొంటున్నారు కదండి ట్రంప్ గారు, మీరు రష్యా వద్ద ఈ ఎనర్జీ కొంటున్నారు కదా అంటే మేము కొంటామండి. ఎందుకంటే మాకు వాళ్ళతో యుద్ధం లేదు కదా, మీరు కదా యుద్ధాలు చేస్తున్నారు. అమెరికా నాటో నుంచి బయటికి వచ్చేసింది కదా. సో మాకు యుద్ధము లేదు కాబట్టి మేము కొంటాం, మళ్ళీ మీకే అమ్ముతాము. మరి భారత్ చేస్తుంది, భారత్ మీద అందుకే శాంక్షన్స్ విధించాం. అంటే ప్రతి దేశము కూడా అమెరికాకు లొంగిపోవాలి, అమెరికా ఏం చెప్తే అది వినాలి అనేదే ఇతని ఆలోచన. సో ఇది వర్కౌట్ కావడం లేదు. మరి ఏం చెయ్యాలి? యూరోప్ దేశాలు, యూరోప్ యూనియన్ చెయ్యగలిగింది ఏమిటి అంటే వీళ్ళు టార్గెట్ చేసేది జర్మనీ. సో యూరోప్ని కాపాడాలి అంటే అది జర్మనీ వల్ల మాత్రమే కుదురుతుంది. రష్యాను ఎదిరించాలి అంటే జర్మనీయే కదా. ఇది ఎప్పుడు 2023 నుంచి కూడా వాళ్ళని ప్రిపేర్ చేశారంట. నిన్న మాట్లాడారు, జర్మనీ యొక్క పతనము ఎలా ఉంది, ఎలాంటి ఒక రెసిషన్లో ఉన్నారు, ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు, అయినా కూడా రష్యాతో యుద్ధము చెయ్యాలి అంటే అది ఒక జర్మనీ వల్లే కుదురుతుంది అంటే మూర్ఖులు. ఇప్పుడు జర్మనీ ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారండి. బాబు మాకు యుద్ధాలే వద్దు, మమ్మల్ని విడిచిపెట్టండి. రెండవ ప్రపంచ యుద్ధము దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఇవాళ కూడా మేము భరిస్తున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం. ఏదో కొంచెం మెరుగైన జీవితాలు మాకు కావాలి అనుకుంటున్నాము. అనవసరంగా మీరు నాటో అని, రష్యాతో యుద్ధం అని, మళ్ళీ మూడవ ప్రపంచ యుద్ధం అంటే మేము తట్టుకోలేము, మేము జర్మనీ దేశాన్ని విడిచిపెట్టి పారిపోతాము. అందుకే చెప్తున్నాను, ఎవరైనా జర్మనీలో స్టడీస్, మీకు ఇమిగ్రేషన్ చాలా బాగుంది ఎవరైనా అంటే ఈ వీడియో పంపండి, దయచేసి వెళ్ళకండి. జర్మనీ వెళ్ళి చదువులు, ఉద్యోగాలు, ఏదో ధైర్య సాహసాలు, నథింగ్ అండి, అక్కడ ఏమీ జరగదు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇంకొక 2 ఏళ్లలోగా 1,00,000 మంది సైనికులను మేము రిక్రూట్ చెయ్యాలి. ఇప్పుడు భారత్ లాంటి దేశంలో ఇండియన్ ఆర్మీ ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ ఇస్తే లక్షల మంది అక్కడ లైన్లో ఉంటారు. ఎందుకు? సేఫ్గా ఉంటుంది. ఇక్కడ మనకు పాకిస్తాన్తోనే యుద్ధం అండి, అదర్వైజ్ ఇండియన్ ఆర్మీ చాలా చాలా సేఫ్గా ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఎవడు వచ్చి ఎలాంటి బాంబులు వేస్తాడు, ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు, నోబడీ నోస్. సో ఇప్పుడు 1,00,000 మంది సైనికులను మేము చేర్చబోతున్నాము. ఆల్రెడీ లిథువేనియా అనబడే దేశము వద్ద 5,000 మంది జర్మనీ ట్రూప్స్ ఉన్నారండి. ఎంత పెద్ద మిస్టేక్ చూడండి. లిథువేనియా ఒకప్పుడు రష్యా యొక్క దేశం. పుతిన్ యొక్క ఆలోచన ఏమిటి? మళ్ళీ యుఎస్ఎస్ఆర్ రావాలంటే ఏంటి? లిథువేనియా, లాట్వియా వీటిని అంతా కూడా రష్యాతో కలిపేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? 5,000 మంది సైనికులను లిథువేనియా వద్ద డిప్లాయ్ చేశారు. బాల్టిక్ సీలో నేవల్ ఎక్సర్సైజెస్ జర్మనీ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ మనము మాట్లాడుతున్నది ఏంటి? బెలారస్కు రష్యా మధ్య చాలా పెద్ద లెవెల్లో జాపాడ్ 2025 అంటారు. చూడండి, ప్రతి ఒక్క దేశము కూడా యుద్ధానికి ఎలా రెడీ అవుతున్నారు. ఇందులో ఇప్పుడు బలిపశువు ఏంటి? పోలాండో, రొమేనియా కాదండి, జర్మనీ. ఇది బిగినింగ్ నుంచి అమెరికా చేస్తున్న కుట్ర. సో ఇవాళ లిటరల్గా జర్మనీ వాళ్ళు చిక్కుకున్నారు, ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఇంత పెద్ద యుద్ధము చేయడానికి వాళ్ళు రెడీ అయ్యారు అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీకు రేపు ఒక చాలా పెద్ద యుద్ధం అన్నప్పుడు 4,60,000 మంది సైనికులు మనకు కావాలి. ఏంటి? నాటో దళాలు. సో దీన్ని సమకూర్చే బాధ్యత ఎవరిది? జర్మనీది. చూడండి ప్లాన్. ఫైనల్గా ఇది జర్మనీకి రష్యాకు మధ్య జరగబోతున్న అతిపెద్ద సంగ్రామముగా తీర్చిదిద్దడానికి ప్లానింగ్ ఇలా ఉంది. ఇదంతా ఎవరి పని? అమెరికాది. కానీ వాళ్ళేమంటున్నారు? నాటోకి సపోర్ట్ కావాలి అంటే నా కండిషన్స్ వినండి, మేము చెప్పినట్టు చేస్తేనే మేము నాటోకి హెల్ప్ చేస్తాము అంటే ఇంత భారీ కుట్ర. దీనిని వీళ్ళు గత 4 ఏళ్ల నుంచి ఎవరు గమనించలేదు. సో ఇప్పుడు యూరోప్ దేశాలంతా ప్రజలు అర్థం చేసుకొని మేల్కొన్నారు. బాబోయ్ మాకు యుద్ధాలు వద్దు, ఆ రష్యా హైపర్సానిక్ మిసైల్స్ వచ్చి మా మీద పడుతూ ఉంటే, మా ఇళ్ల మీద, మా అపార్ట్మెంట్స్, మా హాస్పిటల్స్ మీద పడుతూ ఉంటే మేము ఏం చెయ్యాలి? మేము ఏమీ చెయ్యలేము, రష్యాతో యుద్ధము చేసే సిట్యువేషనే లేదు, మేము వెళ్ళిపోతాము అని చెప్పి జర్మనీ నుంచి ఇప్పుడు ప్రజలు మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నారు. ఇది సిట్యువేషన్. మరి జర్మనీకి రష్యాకు మధ్య యుద్ధము అంటూ వస్తే గెలుపు ఎవరిది? ఏ స్థాయిలో యుద్ధం ఉంటుంది? మీరు అంచనా వేయగలరా? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.
జై హింద్.